హాయ్ గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఐటీ జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఈస్ జీఈ ఏవియేషన్ వాళ్ళు ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. విత్ ఫోకస్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఏఐ, మిషన్ లెర్నింగ్ ఆర్ స్టాటిస్టిక్స్. ఈ టాపిక్స్లో కనుక మీకు నాలెడ్జ్ ఉంటే అది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. 2021, 22 అండ్ 23 పాస్ అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు పైథాన్ యొక్క అల్గారిథమ్స్ అండ్ సొల్యూషన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేషన్కి బీఎస్సీ, బీటెక్ ఆర్ బీసీఏ అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే ఎంఎస్సి, ఎంటెక్ ఆర్ ఎంసీఏ అడుగుతున్నారు. 2021, 22 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీ స్కిల్స్ చూసుకొని చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ యొక్క కరెంట్ అండ్ ఫ్యూచర్ బిజినెస్ నీడ్స్కి సంబంధించి మీరు అనలిటికల్ టెక్నిక్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు డేటా ఏదైతే అవైలబుల్లో ఉంటుందో ఆ డేటాకి సంబంధించి మీరు అనలిటికల్ ఫ్రేమ్వర్క్స్ని అర్థం చేసుకుని వాటిని ఈ డేటాతో మ్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఏ ఫ్రెషర్గా డేటా డొమైన్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే డేటా అనలిస్ట్ రోల్ అనేది చాలా మంచి చాయిస్ అవుతుంది. అందుకే మన ఎఫ్ఎల్ఎం కూడా డేటా అనలిస్ట్ ఆన్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతుంది. మే 13th నుంచి అయితే కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సుకి సంబంధించిన డెమో అయితే మే 4th ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. వాళ్ళకి డెమో లింక్ కామెంట్స్లో అయితే సెండ్ చేస్తాను. నోటిఫికేషన్ ఈస్ ఫస్ట్ ప్రిన్స్ వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ అడుగుతున్నారు. బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్ బ్రాంచెస్ అప్లై చేసుకోవచ్చు. 2023-24 పాస్ అవుట్స్ మాత్రం అప్లై చేసుకోండి. ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కంపల్సరీ ఉండాలంట. మీకు లింక్డ్ఇన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. దాంతోపాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీరు ఈ జాబ్‌కి 15th మే 2024 నుంచి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే వాళ్ళకి అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూసి అప్లై చేసుకోండి. ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. వీళ్ళు ఇన్‌స్టెప్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఫ్రెషర్ ఆర్ స్టూడెంట్ అడుగుతున్నారు. 2023-24 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇది ఒక పెయిడ్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్‌లో మీకు స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకైతే ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇన్ఫోసిస్ తరపున ఒక సీనియర్ మెంటర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మీ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ సంబంధించి మీరైతే ప్రాజెక్ట్‌ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్‌స్టెప్ ప్రోగ్రామ్ అనేది వరల్డ్‌లో ఉన్న టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో పాటు మిమ్మల్ని కనెక్ట్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే అవుతుంది. మీరు ఈ ఛాన్స్ యుటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే ఇంటర్న్‌షిప్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇన్ఫోసిస్ తరపున. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అలాగే ఈ 4 జాబ్ నోటిఫికేషన్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అవి ఎక్స్‌పైర్ అవ్వకముందే అందరూ వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క సూటబుల్ రోల్స్‌కి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఏదైనా ఒక జాబ్‌కి అప్లై చేసినా సరే అప్లైడ్ అని కామెంట్ అయితే చేయండి. అండ్ అప్లై చేసిన వాళ్ళకి కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే మన ఎఫ్ఎల్ఎం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన పోస్ట్ గాని, ఏమన్నా వీడియో గాని చేయాలంటే చేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you in the next video with few more job notifications. Until then, signing off.